For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. పంచదశముఖి రుద్రాక్ష అంటే పంచదశముఖి. పంచదశ అంటే 15. అంటే ఒక రుద్రాక్షలో 15 ధారలు ఉంటాయి, 15 ముఖాలుగా ఏర్పడతాయి. అటువంటి 15 ముఖాలుగా ఏర్పడినటువంటి రుద్రాక్ష దేనికి ప్రతీకం అంటే ఇది రుద్ర స్వరూపం. ఇది సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క కంటి నుంచి పుట్టినటువంటిది, కన్నీటి నుంచి పుట్టినటువంటిది. కాబట్టి ఇది హిమాలయ అడవుల్లో దొరుకుతాయి, నేపాల్ పోఖ్రాలో దొరుకుతాయి, తర్వాత శివపురి అనేటటువంటి అరణ్యాల్లో దొరుకుతాయి, నాగార్జున ఇలాగా అనేకమైనటువంటి అరణ్యాల్లో మనకు దొరుకుతాయి. కాబట్టి మనం ఇండోనేషియాలో పండినటువంటి భద్రాక్ష వల్ల మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితాలు రావు. ఇది పంచదశి కాబట్టి 1, 5 అంటే 1 అంటే రవి యొక్క బుధుడు యొక్క లక్షణాలు కలిగినటువంటి సమానమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ లక్షణాలు మనకు వస్తాయి. అంటే ఈ ఎవరైతే పెరాలిసిస్తో మరి నరాల వీక్నెస్తో బాధపడుతున్నారో జబ్బులతో అటువంటి వాళ్ళకి ఈ రోగాలు తొలగిపోతాయి. అలాగే మరి సస్పెండ్ అయిపోయి లంచాలు బాగా తీసుకున్న తర్వాత సస్పెండ్ చేసి పడేస్తారు కదా గవర్నమెంట్. అటువంటి వాళ్ళ యొక్క సస్పెన్షన్ రీఇన్స్టేట్ చేస్తారు జాబులు పోయినటువంటి వాళ్ళకి ఈ యొక్క రుద్రాక్షను కనుక వేసుకున్నట్లయితే. అదే విధంగా మనకి మాటలు రావు, నత్తి మాటలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాక్చాతుర్యం బాగా పెరగాలి అంటే రుద్రాక్షమాలను వేసుకోవడం ద్వారా మీకు పెరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క పంచదశముఖి రుద్రాక్షను వేసుకోవడం ద్వారా మీరంతా కూడా మంచి వక్తలైపోతారు, మంచి జ్ఞానులైపోతారు, మంచి నరాల వీక్నెస్ అన్నీ కూడా మీకు తొలగిపోతుంది. అంతేకాదు దీనికి అంగస్తంభన వ్యాధి, సెక్షువల్ డిజీజెస్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి రోగం మగవాళ్ళల్లో వస్తుంది ఒక వయసు అయిపోయిన తర్వాత. అటువంటి ఈ యొక్క రోగాలను కూడా ఈ యొక్క రుద్రాక్ష పూస లేదా మీరు అంతా కూడా మాల కింద కట్టుకొని ఇంత దాన్ని వేయలేరు కాబట్టి ఆ రుద్రాక్ష పూసని పంచదశి రుద్రాక్షను కనుక మీరు కనుక పూజా గదిలో పెట్టుకొని మీరు పూజ చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. ఇటువంటి రోగాల నుంచి మీరు విముక్తులైపోతారు. శుభమస్తు.